హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఆస్తి కోసం రుద్రాని వేసిన ప్లాన్ అయితే తిప్పగొట్టబోతున్న కావ్య మాయని ఇంట్లో నుంచి పంపించేసి పోలీసులకి పట్టించబోతున్న కావ్య. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇదంతా కూడా రుద్రాని ఆడిస్తున్న నాటకం అని తెలుసుకుంటుంది కావ్య. అయితే కావ్య వస్తూ ఉండగా ఇక మాయతో పాటు రుద్రాని ఇద్దరు కూడా చాలా గొప్పగా ప్లాన్ చేశాము, మన ప్లాన్లో ఇరుక్కున్నారు రాజ్ అలాగే సుభాష్, ఇక మనకి ఎవరు కూడా ఎదురులేరు అని చెప్పి ఇద్దరు కూడా తెగ ఆనందపడిపోతూ ఉంటారు. అదంతా వింటున్న కావ్య ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది. అసలు ఇంటి మనిషి అనుకొని ఈవిడకి చాలా గౌరవ మర్యాదలు ఇస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ, కానీ తిన్న ఇంట్లోనే ఈ రకంగా పెన్నింటి వాసాలు లెక్క పెడుతున్న ఈ రుద్రాని గారిని ఏం చెయ్యాలి అని చెప్పి కావ్యకి చాలా కోపం వస్తుంది. ఇక కావ్యను చూసి వెంటనే రాహుల్ అయితే మమ్మీ అని చెప్పి అనగానే, ఏంట్రా రాహుల్, ఏంటి, ఎవరు ఏమీ చేయలేరు, నిజానికి మనం చేసింది ఏమీ లేదు, వాళ్ళు చేసిన దానికే మనం కాస్త కొంచెం మసాలా యాడ్ చేసాం అంతే, అయినా నిజానికి ఈ ఇంట్లో అంత గొప్ప మనుషులు ఎవరు లేరులే అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. ఇక కావ్య అయితే, ఏంటి రుద్రాణి గారు, నిజానికి మీ మీద నాకు ఎంతో కొంత గౌరవం ఉండేది, కానీ మీరు ఇంత చండాలంగా ఇంత ఘోరంగా వేరొక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి గౌరవ ప్రతిష్టల్ని మంటగలపాలని చూస్తున్నారా? ఇప్పుడు కనుక ఈ విషయం ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వెళ్తే మీ స్థితిగతి ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పి కావ్య అంటుంది. ఏంటి కావ్య, ఏంటి లెక్చర్లు ఇస్తున్నావు, వెళ్ళి చెప్పొచ్చు కదా, ఇక్కడే ఎందుకు నుంచున్నావు? నా స్థితిగతి గురించి నువ్వు ఆలోచించిన అవసరమే లేదు, కానీ నీ స్థితిగతి గురించి ఆలోచించుకో. ఎందుకంటే రేపటి రోజు ఈ స్థానం, ఈ కోడలి స్థానం పోగొట్టుకోకుండా కాపాడుకో. నువ్వు ఎట్టి పరిస్థితులను కాపాడుకోలేవు, ఎందుకంటే నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు కాబట్టి. రాజ్ అనే వ్యక్తి బిడ్డని తీసుకుని వచ్చినప్పటి నుంచి అందరికీ తెలుసు, బిడ్డ తల్లి గురించి ఎవరో ఒకరు ఇంటికి తీసుకొని వస్తే ఆ ఇంట్లో నీకు స్థానం ఉండదని, కానీ నీకే తెలియదు. పాపం ఎక్కడి నుంచో వెళ్ళి మొత్తానికి ఇదిగో నేను ఏర్పాటు చేసిన మాయని తీసుకొని వచ్చావు అని చెప్పి రుద్రాని బయటపడుతుంది కావ్య దగ్గర. ఆగండి, మీరు మాట్లాడడం పూర్తయితే నేను మాట్లాడతాను. ఏంటి మీ గొప్పతనం? ఈ ఇంటికి ఇక మా ఆయన ఏదో తప్పు చేసినట్టుగా ఒక బిడ్డని తీసుకొని వచ్చినంత మాత్రాన ఆ బిడ్డకి ఈ అమ్మాయికి సంబంధం ఉందని తీసుకొని వచ్చావు సరే, కానీ అసలైన అమ్మాయిని నేను తీసుకొని వస్తే అప్పుడు నీ గత్యంతరం ఏంటి అని చెప్పి అనగానే ఇక రుద్రాని వెంటనే కూడా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి, నోటి వెంట మాట రావట్లేదా? నీ మాటలకి ఇక పోలీస్ స్టాప్ పెట్టబోతున్నా రుద్రాని. ఇంతవరకు ముసుగేసుకొని మాస్కులో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ దొరకకుండా తప్పించుకుంటూ ఉంటావు, కానీ పాపం పండే రోజు ఒకటి వస్తుంది, ఖచ్చితంగా అది నీకు ముందే ఉంటుంది. ఇదిగో ఈ వగలాడి ఈ మాయలేడి నిన్ను నమ్మి ఈ ఇంటికి అడుగుపెట్టింది అంటే ఖచ్చితంగా తన కొరివి తనే పెట్టుకుంది. నేను చెప్పిన మాదిరిగా చెప్పి ఉంటే ఈ పాటకి తను ఎంతో కొంత సేఫ్ సైడ్ ఉండేది, కానీ ఎప్పుడైతే ఈ ఇంటికి వచ్చి బిడ్డ తండ్రి నా భర్తను చూపించిందో అప్పుడే ఇది కటకటాలు వెనకాలి వెళ్ళాలని దాని ప్లాన్ తనే గోతులో పడేలాగా చేసుకుంది. ఎవ్వరు కూడా తలకొరివి పెట్టుకోలేరు కదా, కానీ మీ ఇద్దరు పెట్టుకున్నారు అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఏయ్ కావ్య అని చెప్పి అనగానే, ఏయ్ రుద్రాని ఏంటి అని చెప్పి అంటుంది కావ్య. ఈ చిలక పలుకలకి ఏమీ పెద్ద నేను భయపడిన కావ్య, నీ స్థానం గురించే నాకు భయం. నువ్వు అనుకున్నట్టు మా తలకొరివి మేం పెట్టుకున్నామో లేదంటే ఇంట్లో నుంచి నువ్వే వెళ్ళబోతున్నావో నీకే తెలుస్తుందిగా. రేపు ఖచ్చితంగా ఈ మాయని నేను సపోర్ట్గా నుంచొని మాయకి రాజ్కి ఇచ్చి పెళ్లి చేస్తాను నీ కళ్ళ ముందే. నువ్వు చూస్తుండగానే రాజ్ మాయ మెడలో తాళి కట్టేలాగా నేను ప్లాన్ చేస్తాను. ఈ ప్లాన్ని నువ్వు ఎక్కడ ఏమీ ఆపలేవు, ఒకవేళ ఆపే ప్రయత్నం చేసినా చేయొచ్చు, కానీ ఇది మాత్రం కరెక్ట్గా చేస్తాను అని చెప్పి ఛాలెంజ్ విసురుతుంది.
ఇక వెంటనే కావ్య కూడా అంటుంది, సరే రుద్రాణి, నువ్వు అనుకున్నట్టే నువ్వు మా ఆయనకి ఈ మాయకి పెళ్లి చేయించు, కానీ నీ పెళ్ళి మాత్రం నేను పోలీస్ స్టేషన్లోనే చేయిస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎంతో కొంత తల్లి ఎంత వయసు దానివని నీకు చాలా గౌరవం ఇచ్చాను. ఎప్పుడైతే నువ్వు ఈ ఇంటికి ఈ పిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఇలా చచ్చు తెలివితేటలతో ఇంటికి వేరొక అమ్మాయిని ఎప్పుడు తెచ్చావో అప్పుడే డిసైడ్ అయ్యాను. నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి నీకు పోలీస్ స్టేషన్లోనే పెళ్లి జరిగించేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇసురుగా వెళ్ళిపోతుంది కావ్య. సరాసరి కావ్య ఇక డైరెక్ట్గా రాజ్ దగ్గరికే వెళ్ళిపోతుంది. రాజ్ అప్పటికే ఇక నిద్రపోతూ ఉంటాడు ఆదమర్చి. ఇక బిడ్డను చూస్తూ, ఒరే కన్నా, ఏంట్రా ఇదంతా? పసిపిల్లలు దేవుడితో సమానం. నీ తల్లి ఎవర్రా? నీ తండ్రి ఎవరు? ఎక్కడ్రా ఉన్నారు వాళ్ళిద్దరూ నీ గురించి ఎంత బాధపడుతున్నారా? అసలు నువ్వు ఎవరివి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూనే బాబుకి ఫాస్ట్గా వెళ్ళి ఉగ్గుని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మరొక పక్క ఇంటికి వచ్చిన మాయని అప్పటికప్పుడే అందరూ చూడటం వల్ల అసలు ఇంట్లో ఈ మాయ ఎలా ఉంటుంది, అసలు మాయ ఈ ఇంటికి కోడలుగా ఉండటం కరెక్టేనా, అసలు నిజానికి మాయ చెప్పినవన్నీ నిజాలేనా అని అందరికీ కూడా డౌట్గానే ఉంటుంది. పైకి మాత్రం ఎవరు కూడా ఏమీ మాట్లాడలేరు. కానీ పెద్ద ఆవిడ ఇందిరాదేవి మాత్రం తన మనసులో క్లియర్గా నమ్ముతుంది కావ్యని. కావ్య నిజానికి ఏదో నిజంని బయట పెట్టించాలని వెళ్ళింది, కానీ ఏదో జరిగింది. ఈ మాయని చూస్తుంటేనే చాలా మాయగా కనిపిస్తుంది. ఏ కోసాన తల్లి లాంటి లక్షణాలే లేవు. వచ్చినప్పటి నుంచి ఒక దగ్గర కూర్చొని కాళ్ళకి నెయిల్ పాలిష్ సరి చేసుకోవడం, హెయిర్ స్టైల్స్ సరి చేసుకోవడం తప్ప కనీసం బిడ్డ ఆకలి కూడా ఎరగట్లేదు అని చెప్పి ఇక ఒక అబ్జర్వేషన్ పెడుతుంది ఇందిరాదేవి. ఇక అలానే ఇక కావ్య అయితే ఉగ్గును తయారు చేయించి బిడ్డకి తినిపిస్తూ బిడ్డని లాలిగా జోలపాడించి బొజ్జగిస్తూ ఉంటుంది. మరొక వైపు మాయ మాత్రం హ్యాపీగా ఇల్లంతా తిరుగుతూ ఈ ఆస్తికి నేనే కోడల్ని, ఇక ఏదైనా ఇక రుద్రాణి గారు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చాను అంతే చాలు, ఈ ఇంట్లో అడుగు పెట్టడమే గొప్ప, ఇక ఈ ఇంట్లో నాకు జీవితాంతం స్థానం అంటే మాటలా, ఇక రుద్రాణి గారు ఏది చెప్పినా కూడా చక్కా చేసి పెట్టేస్తాను, డబ్బు కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి ఇక వెంటనే కూడా తన పనిలో తను ఉంటుంది. ఇక మొత్తానికి ఇంట్లో అందరూ కూడా ఒక రోజైతే గడిచిపోతుంది. రాజ్ ఇక నైట్కి లేచి అలానే ఆలోచిస్తూ ఉండగానే కావ్య వస్తుంది. కావ్యం చూస్తూనే చాలా సీరియస్గా మొహం తిప్పేసుకుంటాడు రాజ్ అయితే. ఏంటండి, ఎందుకంత సీరియస్గా ఉన్నారు? నేను చేసిన దానికి మీరు చాలా బాధపడుతున్నారు. నేను తప్పు చేశాను కాదనను, కానీ ఈ ఇంట్లోనే మనకు సంబంధించిన శత్రువులు ఉన్నారన్న సంగతి మీరు తెలుసుకోలేదు, కానీ నాకు తెలిసింది అని చెప్పనగానే దెబ్బకి షాక్ అయిపోయి రాజ్ అయితే చూస్తాడు. ఏంటి, ఎవరని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు చాలా గొడవలు ఇంకా చాలా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి, కానీ ఏ విషయంలో కూడా నేను నోరు విప్పి మీ దగ్గర ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే అవన్నీ చిన్న సమస్యలు. ఏదో రకంగా ఎప్పటికైనా ఇంట్లో అందరము కలిసి ఉండాలి, కలిసి తినాలి, కలిసి మొహమొహాలు చూసుకోవాలి అని దాంతో నేను ఎప్పుడు కూడా మీ ముందు నేను ఏ విషయం చెప్పలేదు. కానీ ఈరోజు ఈ విషయం చెప్పక తప్పట్లేదు. అసలు ఆ మాయ ఎవరో తెలుసా అని చెప్పి అనగానే రాజ్ వెంటనే ఎవరు, ఆ అమ్మాయి ఎవరు అనగానే ఇంకెవరు, మీ అత్త కాని అత్త, ఆ రుద్రాణి గారు తీసుకుని వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చి రాజు నాకు బిడ్డ తల్లిని చేశాడు, రాజు నాకు మోసం చేశాడు, మమ్మల్ని ఒక్కటి చేయమని కావాలని అందరి ముందు అబద్ధాలు చెప్పమని ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించేలా చేసింది ఇక మీ అత్త రుద్రాణి గారు అని చెప్పి నిజాన్ని చెప్పేస్తుంది కావ్య. ఇక ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు. అదేంటి, అత్త ఇంత ఘోరంగా ఇంత ఆలోచించిందా అనగానే మరి మీరు ఇంకా ఎక్కడున్నారండి? ఆవిడ ఎప్పుడు కూడా ఈ ఇంట్లో మనిషి కానట్టుగానే బిహేవ్ చేస్తుంది, కానీ మనం మాత్రం ఆవిడ గారిని ఎంతో గౌరవించి ఇంట్లో అందరి ముందు ఒక పొజిషన్లో చూస్తున్నాం. ఈరోజు ఆ అమ్మాయితో
తను ఇద్దరు కూడా చాలా క్లోజ్గా మాట్లాడుతూ రేపో మాపో మా రాజ్తో నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి శపథం చేస్తుంది. కానీ నేను ఒకటే మాట అందరికీ చెప్పాలనుకున్నాను, కానీ మీరు మావయ్య గారి గురించి ఆలోచించాను. నిజానికి మావయ్య గారికి ఇక ఆ బిడ్డకి ఎలాంటి సంబంధము లేదని నా మనస్సాక్షి చెబుతుంది. నేను ఒక్కసారిగా ఇంట్లో అందరి ముందు మావయ్య గారి గురించి చెప్తే తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారా అని నేను ఆగిపోయాను. నిజానికి మీరైనా కూడా ఈ విషయంలో కాస్త ముందడుగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఆ మాయ గురించి ఇంట్లో అందరికీ చెప్పండి. ఈ అమ్మాయి మాయ కాదు, అసలు మాయే కానే కాదు అని చెప్పి మీరు నోరు విప్పకపోతే ఈ సమస్య ఎక్కువైపోతుంది అని చెప్పి కావ్య అంటుంది. చాలు కావ్య, చాలు. నువ్వు చేసిన పనికి చూసావా ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో. చివరాఖరికి మన ఇంట్లో మనమే ఇక ఒక దొంగల్లాగా బ్రతకాల్సిన స్థానానికి వచ్చాము. ఇక ఇప్పుడు నేను అందరికీ వెళ్ళి మాయ కాదని చెప్తాను, కానీ ఆ మాయ నిజానికి డాడీకి సంబంధించిన మాయ ఫోటోల్ని అందరికీ చూపించి ఇక అందరి ముందు మమ్మీ దగ్గర బయట పెడితే మమ్మీ పరిస్థితి గురించి ఆలోచించావా? నువ్వు ఆలోచించిన దానివైతే నాకు అందరి ముందు నోరు విప్పి చెప్పమని అడగవు. ఇది కూడా ఆలోచించాలి కదా కళావతి. ఖచ్చితంగా ఆ మాయ ఆ ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఆధైర్యంతో ఇంట్లోకి అడుగుపెట్టింది. అంతకుముందున్న మాయకి ఈ మాయకి ఎంతో కొంత పోలికలున్నాయి. వాళ్ళిద్దరు కూడా ఎందుకో సిస్టర్స్ లాగా అనిపిస్తున్నారు అని చెప్పి రాజ్ అయితే అంటాడు. ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఆ మాయకి ఈ మాయకి పోలికలు ఉన్నాయా? అసలు మాయ ఎలా ఉంటుందో ఒక్కసారి ఒక ఫోటోనన్నా చూపించండి అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా రాజ్ అయితే ఆఫీస్లో తను వర్క్ చేసుకుంటున్నట్టుగా ఒక ఫోటోనైతే చూపిస్తాడు రాజ్ అయితే. ఇక ఫోటోను చూసి ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య. అంటే ఈ మాయ ఆ మాయ ఇద్దరు ఓన్ సిస్టర్స్ అన్నమాట. అందుకే పోలికలు బాగానే ఉన్నాయి. అంటే ఇదంతా కూడా రుద్రాణి గారు ఆడిస్తున్న నాటకము. ఖచ్చితంగా ఈ విషయంలో రుద్రాణి గారి హస్తం ఉందండి. ఎంతైనా ఆవిడ ఈ ఇంటికి సొంత మనిషి కాదు, అందుకే ఎంతసేపు ఆమె స్వార్థమే చూసుకుంటూ ఉంటుంది అని చెప్పి అనగానే ఇక రాజ్ కావ్య ఇద్దరు బాగా ఆలోచిస్తారు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి కళావతి. అత్త ఈ విషయంలో ఇంత ఘోరంగా ఆలోచించి ఈ రకంగా బరిలోకి దిగింది అంటే ఖచ్చితంగా ఏదో విషయం దాచింది. ఈ ఇంట్లోకి వచ్చిన మాయ దగ్గర ఏదో డాడీకి సంబంధించిన విషయం బలంగా ఉంది, అందుకే ఇంత బలం వచ్చింది మా అత్తకి అని చెప్పి రాజ్ అంటాడు. సరే అయితే ఆ బలమైన సాక్ష్యాలేంటో నేను తెలుసుకొని తీరుతానండి అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య అయితే. అప్పటికి ఇక ఇందిరాదేవి వస్తుంది. వచ్చేసరికి బాబుని నిద్రపుచ్చి పడుకోబెట్టేసరికి ఇందిరాదేవి ఇక మాయ ఏం చేస్తుందా అని చెప్పి మాయ రూమ్లోకి వెళ్ళబోతుంది. మాయ అయితే చక్కగా ఏమి పట్టినట్టుగా నిద్రపోతూ ఉంటుంది. ఇక వెంటనే అర్థమైపోతుంది ఇందిరాదేవికి, ఈ అమ్మాయి ఖచ్చితంగా ఆ బిడ్డకి తల్లి అయితే కాదు, కావాలని ఈ బిడ్డకి తల్లినని చెప్పుకుంటుంది. కావ్య చెప్పినట్టుగా ఏదో దాచిపెడుతుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అర్థం చేసుకుంటుంది. సీతారామయ్య కూడా అదే మాట చెప్తుంది. ఈ ఇంటికి వచ్చిన మాయ ఇక సర్వసాధారణరాల్లాగా లేదు, ఏదో కావాలని ఇక్కడికి ఆశించి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవును చెట్టి, నువ్వు చెప్పింది నిజమే. వచ్చినప్పటి నుంచి అసలు బాబుని ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు. అసలు బాబుని తనతో పాటు పడుకోబెట్టుకోవడానికి అడుగుతుందేమో, నా బిడ్డని నాకు ఇవ్వండి అని అడుగుతుందేమోనని అనుకున్నాను. కానీ అసలు ఆ బిడ్డ గురించి తను ఆలోచించలేదు అని చెప్పి ఇక ఇద్దరికి కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇటువైపు చూస్తే రాజ్కి కూడా ఇక మొత్తానికి రుద్రాణి ప్లాన్ గురించి అర్థమైపోతుంది. ఏం చెయ్యాలి, అసలు ఏం సాక్ష్యాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి కావ్యకి రాత్రంతా కంటి మీద కొనుకుండదు. ఖచ్చితంగా రుద్రాణి వేసిన ప్లాన్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత నేను ముందడుగు వేయాలి, ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి ఇక రాత్రంతా ఆలోచిస్తుంది కావ్య అయితే. ఇక వెంటనే రాజ్ అయితే ఇక కావ్య దగ్గరకు వచ్చి, చూడు కళావతి, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, కానీ నాకెందుకో ఇది నమ్మవాలని అనిపించట్లేదు. అసలు రుద్రాణి అత్త ఎందుకు అలా చేస్తుంది? నాకెందుకో ఇదంతా కూడా కావాలని మాయనే ఈ రకంగా చేస్తుంది అనిపిస్తుంది. ఇక
డాడీతో పాటు బిడ్డను కని ఆ బిడ్డ గురించి డబ్బు తీసుకుంటూ ఇక చెల్లిని బరిలోకి దింపిందనిపిస్తుంది. అంతేగాని అత్త గురించి నాకు ఎందుకో కాదనిపిస్తుంది అని చెప్పి రాజ్ అయితే రుద్రాణి గురించి కొంచెం కూడా నమ్మడు. ఇక వెంటనే కావ్య ఎలాగా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎలా చెప్తే వీళ్ళందరికీ అర్థమవుతుందా అబ్బా అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా దేవుడి దయ వల్ల ఇక వెంటనే కూడా మాయ ఫోన్లో మాట్లాడుతూ ఉండటం వినపడుతుంది కావ్యకి. ఇక కావ్య వెంటనే కూడా అంటే ఈ మాయ దగ్గర ఫోన్ ఉందన్నమాట. ఈ ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇక ఈ మాయ నిద్రపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఫోన్ని దొంగిలిస్తాను, ఆ ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు దొరకకుండా పోదు అని చెప్పి ఇక అలానే మాయని అబ్జర్వ్ చేస్తుంది. మాయ ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది. మాయ బ్యాగ్ని వెళ్ళి వెతికేసరికి ఫోన్ కనబడుతుంది. ఇక ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మొత్తం చూస్తుంది. అందులో ఏమీ కనిపించవు. ఇక వెంటనే ఆ ఫోన్ తీసుకొని వెంటనే బయటకు వచ్చేసి సీరియస్గా ఫోన్ మొత్తం కూడా వెతుకుతుంది. ఎక్కడ కూడా ఏ క్లూ కూడా ఉండకుండా ఉంటుంది. కానీ ఒక నెంబర్ నుంచి చాలాసార్లు కాల్స్ వస్తూ పోతూ ఉంటాయి. ఇక ఈ ఫోన్ నెంబర్ ఎవరిదబ్బా అని చెప్పి వెంటనే కూడా ఆ నెంబర్ని నోట్ చేసుకుంటుంది. ఆ నెంబర్ని నోట్ చేసుకొని ఇక వెంటనే కూడా ఫోన్ తీసుకొని వెళ్ళి మాయ బ్యాగ్లో పెట్టేస్తుంది. ఇక ఈ విషయం ఎవరికి చెప్పకుండా అప్పుకి ఫోన్ చేస్తుంది. అప్పు, నీకు ఒక ఫోన్ నెంబర్ని ఇస్తున్నా, ఆ ఫోన్ నెంబర్ ఎవరిది, ఎక్కడి నుంచి, ఏంటి అన్నది నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి అనగానే ఏంటక్క ఏమైందక్క అనగానే జరిగిందంతా కూడా చెప్తుంది. ఆ విషయాలన్నీ విని అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటక్క నన్ను రమ్మంటావా, దానికి తాట తీసి నిజాన్ని బయట పెట్టిస్తాను అనగానే చాలు ఊరుకో అప్పు, నాకు చేతనవదా, ఈ విషయం ఎవరికి కూడా తెలియకూడదు, దాని దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయో ఏమో ఎవరికి తెలుసు, అందుకే ఇప్పుడు వరకు ఏమి దాన్ని నేను అనలేని స్థితిలో ఉన్నాను, కానీ ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్రే జరుగుతుంది అని చెప్పి అనగానే సరే అక్క, నువ్వు నంబర్ ఇచ్చావుగా, నీకు నేను ఖచ్చితంగా రేపు పొద్దున్న అది ఏ అడ్రస్సు, ఆ నెంబర్ ఎవరిది అన్నది నీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ నీకు నేను ఫోన్ చేసి చెప్తానక్క అని చెప్పి అప్పు ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే ఎప్పుడు పొద్దున్న అవుతుందా, ఎప్పుడు అప్పు కాల్ చేస్తుందా అని చెప్పి కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది. బిడ్డకి అన్ని రకాల సేవలు చేస్తూ ఇక కావ్య మాత్రం తన పనిలో తను మునిగిపోతుంది. కాకపోతే ఇక అపర్ణ, ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా మాయ గురించి ఎంతో కొంత అనుమానంతో ఉంటారు. మాయ లేటుగా నిద్ర లేచి ఇక వెంటనే కిందకి దిగి తన పని తాను చేసుకోకుండా ఇక బిడ్డ వైపు కనీసం కన్నెత్తి చూడకుండా హ్యాపీగా కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతూ కనబడుతుంది అపర్ణకి. అపర్ణకి చాలా కోపం వస్తుంది ఇక మాయ మొహం చూసి. ఈ మాయ నిజానికి నిజంగా అబద్ధాలు చెప్తుందా, నిజం చెప్తుందా అని చెప్పి నిన్న డౌట్ఫుల్గా ఉన్నాను. కానీ ఈరోజు చూస్తుంటే నిజానికి ఈ మాయ ఒక పెళ్ళి కాని అమ్మాయిలాగా కనిపిస్తుంది. బిడ్డ తల్లిలాగా కూడా అనిపించట్లేదు. అసలు మాట వరుసకైనా బిడ్డను ఎత్తుకుంటుందేమో అని చూశాను, ఒక్కసారి కూడా బిడ్డని ఎత్తుకోలేదు అని చెప్పి ఇక అలానే చూస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇక అపర్ణ అయితే. మరొక పక్క అప్పుడే ఇక కావ్యకి ఫోన్ వస్తుంది. అక్క, నువ్వు చెప్పినట్టుగానే ఆ నెంబర్ దగ్గరికి ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళాను. అక్కడ ఈ మాయకు సంబంధించిన ఇల్లు ఉంది. ఈ మాయతో పాటు ఆ మాయ కూడా ఉంది. ఆ మాయ ఈ మాయ అక్క చెల్లెళ్ళు. ఆ అక్క ఆ బాబుకి తల్లిగా చెప్తుంది కానీ నిజానికి ఆ లక్కకు కూడా ఆ బిడ్డ పుట్టలేదక్క అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది. ఏంటి అప్పు ఏం చెప్తున్నావు అనగానే అవునక్క, నేను నిజంగానే ఆ మాయని చూశాను, కానీ ఆ బాబుని ఎక్కడి నుంచో ఎత్తుకొని తీసుకొని వచ్చారు. నిజానికి ఆ లక్కను చూసేసరికి నేనే ఆశ్చర్యపోయాను. తను సిగరెట్ తాగుతూ చాలా పాష్గా ఉంటుంది. నేను ఆశ్చర్యపోయాను. కానీ తను ఇక వేరొక వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా ఇక నేను విన్నాను. తన పేరు మాయని. ఇక తనకి నెల నెల 15 లక్షల రూపాయలు వస్తున్నాయి కాబట్టి నా జీవితం సెటిల్ అయిపోయింది. ఇక మా చెల్లి జీవితంలో కూడా ఒక సెటిల్మెంట్ వస్తుంది. త్వరలో ఇక మా ఇద్దరు అక్క చెల్లెళ్ళం ఫారెన్లో సెటిల్ అయిపోతాము అని చెప్పి అంటూ ఉంటే విన్నానక్క అని చెప్పి అప్పు చెప్పగానే ఇక వెంటనే
వితిన్ సెకండ్లో కావ్య అయితే నేను వస్తున్న అప్పు, ఖచ్చితంగా ఆ మాయ ఎక్కడికి వెళ్లకుండా నువ్వు చూసుకోవాలి అనగానే, సరే అక్క, నువ్వు అర్జెంటుగా రా, నువ్వు రాకపోయినా వచ్చినా దీని తాట తీసైనా ఈరోజు నిజాన్ని కక్కిస్తానక్క అని చెప్పి అంటుంది. అప్పు అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోద్దప్పు, నేను వచ్చే వరకు కాముగా ఉండు అని చెప్పి ఇక కావ్య అయితే ఫాస్ట్గా ఇక బయలుదేరిపోతుంది. ఇక బయలుదేరిపోగా ఈ లోపల రుద్రాని వెంటనే కూడా ఎక్కడుంది ఇది అని చెప్పి మాయని చూస్తూ ఉంటే, మాయ వెంటనే కూడా డబ్బు కోసం ప్రతి ఇల్లు ప్రతి రూమ్ని చూస్తూ ఉంటుంది. ఇంకా మాయ ఎక్కడుందబ్బా అని చెప్పి వెతుకుతూ ఉంటే రూమ్లోకి వెళ్ళి అపర్ణ గదిలోకి వెళ్ళి తాళాలను దొంగిలించి ఇంటి పత్రాలు కానీ డబ్బు కానీ ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఇక బీరువా తాళాలని ఓపెన్ చేసి కొంత డబ్బుని దొంగిలిస్తుంది మాయ. ఇక మాయ దొంగిలించిన డబ్బు బ్యాగ్లో పెట్టుకొని ఎవరికి తెలియనట్టుగా కామ్గా ఉంటుంది. ఇక వెంటనే ఇక కావ్య అయితే కనిపించకపోయేసరికి పాపం పిచ్చిది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఎప్పటికీ కనిపించదు. ఎందుకంటే ఆ మాయ చాలా మాయలేడి. అసలు నిజానికి ఈ మాయ కంటే ఆ మాయ వేసిన ప్లాన్ వల్లే కదా ఇప్పుడు ఈ కావ్య చిక్కుల్లో పడింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే మాయ అని చెప్పి కావాలని రాగానే, ఏంటి రుద్రాణి గారు, మా అక్క పేరు మాయ అని చెప్పి నన్ను పిలుస్తారేంటి అనగానే, షడప్ మాయ, నువ్వు ఇక్కడ మాయవే, నీ పేరు మాయ కాదని నాకు తెలుసు. అలా అని చెప్పి నువ్వు మాయ కాదని నీ అందరికీ తెలిసేలాగా నీ ఒరిజినల్ పేరు పెట్టి పిలుస్తామా ఏంటి? నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి. నువ్వు ఎక్కడెక్కడో గదుల్లో తిరిగితే ఇంట్లో అందరికీ కూడా అనుమానం వస్తుంది. కాబట్టి నువ్వు ఎంతైనా బిడ్డ తల్లివి కాబట్టి ఆ బిడ్డను పట్టుకొని ఏదో ఒకటి చెయ్యి. చూసావా ఇంట్లో హాల్లో అందరూ ఎలా కూర్చుని ఉన్నారు, ఆ బిడ్డని సేవలు చేస్తూ అందరి ముందు తెగ బిల్డప్ ఇస్తూ ఉంటుంది కావ్య. నువ్వు మాత్రం కన్న తల్లివని చెప్పి హాయిగా గురకపెట్టి నిద్రపోయావు, వెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకో అని చెప్పి అనగానే, ఇక ఏదో వెళ్ళమన్నావని చెప్తున్నావని చేస్తున్నట్టుగా చేయకుండా ఏదో రియల్గా తల్లిలాగా వెళ్ళి పట్టుకో అని చెప్పి అనగానే, సరే అని చెప్పి కిందకి వస్తుంది. కిందకి వచ్చేసరికి కావ్య చాలా సీరియస్గా ఇక నుంచొని ఉంటుంది. కావ్యని చూసి రుద్రాణి ఏంటి ఏదో సాధించుకొచ్చినట్టుగా అలా చూస్తుంది అని చెప్పి ఇక కిందకి వస్తుంది రుద్రాణి అయితే. ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది. రావడంతోనే అందరి ముందు రుద్రాణి చెంప చెళ్ళుమని కొడుతుంది. అందరూ దెబ్బకి ఆశ్చర్యపోతారు. ఇక ఇంట్లో అందరూ కూడా కంగు తింటారు. కావ్య ఎప్పుడూ లేనంత సీరియస్గా, ఎంత ఇదిగా, ఇంత ఘోరంగా అందరి ముందు రుద్రాణి చెంప పగల కొట్టిందని షాక్లోకి వెళ్ళిపోతారు. ఇక అందరూ చూస్తుండగా కొట్టేసరికి, కావ్య నన్నే కొడతావా అని చెప్పి రుద్రాణి ఇక ముందుకు రాబోతుంటే ఇంకొక చెంప పగల కొడుతుంది. అసలు నువ్వు ఆడదానివేనా, నువ్వు అసలు ఆడ లక్షణం నీలో కొంచెమైనా ఉందా అని చెప్పి అంటూనే, ఏంటమ్మా ఏమైంది అని చెప్పి సుభాష్ అడగగానే, మామయ్య గారు ఇది ఈ ఇంటికి ఎంత చీడ పురుగో ఒక్కసారి నేను చెప్పే కంటే నిజాన్ని మీకు చూపిస్తాను అని చెప్పి ఇక లోపల జీబులో కూర్చుని ఉన్న అసలు మాయని లాక్కొస్తుంది. ఇదిగోండి ఇది మాయ, దీని చెల్లెలు ఇది, వీళ్ళిద్దరూ కలిసి ఎంతో సొమ్ముని నొక్కేసి చివరాఖరికి ఇక్కడి నుంచి హుడాయించి హాయిగా వాళ్ళు విహరించుకుంటూ ఒకళ్ళ జీవితాల్ని నాశనం చేసేద్దామనే ప్లాన్లో ఉన్న అక్క చెల్లెలు, వీళ్ళిద్దరికీ గూడు పుటాన్ని నడిపించింది నిలువెత్తు ఇక్కడ ఉన్న ఈ రుద్రాణి గారు. నిజం కదా అనగానే, అసలు ఈ మాయకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏం మాట్లాడుతున్నావు, అయినా ఆ మాయ అయినా ఈ మాయ అయినా ఈ బిడ్డకి తల్లి అవే ఉండొచ్చు కదా అని చెప్పి రుద్రాని ప్లేట్ ఫిరాయించిపోతుంటే అక్కడికే వస్తున్నా, అసలు నిజాన్ని నేను బయట పెట్టాలని నీకు చెప్పాను కదా అని చెప్పి మాయని, మర్యాదగా నిజం చెప్తావా లేదంటే అనగానే, వెంటనే చెప్తాను ఖచ్చితంగా చెప్పేస్తాను, అమ్మో నన్ను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకి అప్పచెప్పొద్దు, నేను మా చెల్లెలు ఇద్దరం కూడా ఇక ఈ రొంపులో మేము ఉండదలుచుకోలేదు, నిజానికి మాకు ఏ డబ్బు వద్దు, మాకు పోలీసులకు పట్టించొద్దు సార్, నన్ను నమ్మండి సార్, నేను మీ దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకున్నాను, కానీ నిజానికి డబ్బు అవసరమని మీ చుట్టూ తిరిగి ఎంతో కొంత మోసం చేస్తే డబ్బులు వస్తాయని ప్లాన్ వేశాను,
కానీ ఆ ప్లాన్ వెనకాల ఉన్నది ఈ రుద్రాణి గారే. తన కొడుకైన రాహుల్కి ఈ ఇంట్లో ఆస్తి దక్కట్లేదని ఆస్తి గురించి నన్ను బిడ్డ తల్లిని అని చెప్పి మీ దగ్గర ఆస్తిని రాయించుకోమన్నారు. ఇక ఆ విషయంలో ఏదో రకంగా పక్కకు పెట్టేసి మా చెల్లిని కూడా హెల్ప్ అడిగి మొత్తానికైతే ఈ ఇంటి కుటుంబం గురించి గౌరవ మర్యాదల గురించి ఇంట్లో అందరూ ఆలోచించి ఎంతో కొంత ఆస్తిని మా పేరున రాయించుకోమన్నారు. ఇదంతటికీ కారణం ఈ రుద్రాణి గారే. నిజానికి మేము ఏదో ఆమె ఆడించిన ఆట బొమ్మలమే, అంతే తప్పించి మాకు ఏ సంబంధము లేదు, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం అని చెప్పి అంటూ ఉండగా ఇంతలో అప్పు అయితే పోలీసులను తీసుకొని ఆగాగు, మీ ఇద్దరికి ఏమీ తెలీదా, ఒక్కసారి మీ మొహాలు చూపించండి అని చెప్పి ఇక పోలీసులకి చూపిస్తుంది. పోలీసులు ఇద్దరు కూడా ఏంటే నువ్వు సామాన్యురాలువా, నువ్వు దొంగల ముఠాలో ఉంటావు, నువ్వు ఎప్పుడు చూసినా ఎవరు డబ్బు గలవారో వాళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటావు, నీ చెల్లి కూడా అంతే, నీ చెల్లి కూడా ఎవరైతే ఉన్న వాళ్ళల్లో కన్నం వేయాలని చూస్తూ ఉంటుంది. వీళ్ళ మీద చాలా కేసులే ఉన్నాయి సార్, వీళ్ళిద్దరూ ఎన్నో చోట్ల ఇలాగే చేస్తున్నారు, చివరాఖరికి ఇక్కడ దొరికారన్నమాట అని చెప్పి అంటూ ఉండగా ఇక మాయ అయితే పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇక వెంటనే మాయ చెల్లెలు మాయ పేరుతో వచ్చిన అమ్మాయి అయితే బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోబోతుంటే ఒక్కసారిగా అప్పు గోడ దూకి ఇక మాయని లాక్కొని వస్తుంది. ఏం చేస్తున్నావే అని చెప్పి బ్యాగ్ చూసేసరికి డబ్బుని తీసుకొని దొంగిలిస్తూ ఆ డబ్బు మొత్తం అందరి ముందు బయట పెట్టిస్తుంది అప్పు అయితే. ఇక అక్కడే ఉన్న అపర్ణకి ఏమీ అర్థం కాదు, అసలు ఇదంతా ఏంటి, ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఈ ఇంటికి రావడానికి కారణం నువ్వా, ఏం ఆశించి ఈ పని చేసావు అనగానే వెంటనే కావ్య, అయ్యో అత్తయ్య మీకు ఇంకా ఆలోచన అందలేదా, ఈ ఇంట్లో ఆస్తి కోసం ఇక తాతయ్య గారు వీలునామా రాసినప్పుడు తనకి ఆస్తి దక్కలేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉంది. మొత్తానికి దేవుళ్ళ లాంటి మామయ్య గారిని ఇక అందరి ముందు అవమానించి ఇదిగో ఈ మాయలేడితో నానా రకాలుగా హింస పెట్టింది మానసికంగా. తనతో పాటు మామయ్య గారు తప్పు చేసినట్టుగా కొన్ని ఫోటోలు కూడా సృష్టించింది ఇదిగో ఈ నిలువెత్తు ఇక్కడ ఉన్న రుద్రాణి గారు. ఈవిడ గారు జీవిత చరిత్ర నాకు ముందే తెలిసింది కాబట్టి నేను ఇదంతా కనిపెట్టగలిగాను. నిజానికి మనం అనుకున్నట్టు ఈ రుద్రాణి సామాన్యురాలు కాదు, తన కోసం తన స్వార్థం గురించి ఎవరినైనా ముంచేసే రకం అని చెప్పి అందరి ముందు రుద్రాణిని దొంగగా అందరికీ ప్రూవ్ చేసేస్తుంది కావ్య అయితే. ఇక కావ్య మాటలకి రాజ్ సుభాష్ ఇద్దరు కూడా చప్పట్లు కొట్టుకుంటూ సభాష్ అమ్మ సభాష్, మేము చెయ్యలేని పని నువ్వు చేశావు, నిజానికి నేను అపర్ణకి ఎంతో ద్రోహం చేశానని కుమిలిపోతున్నాను, కానీ నేను ఏ తప్పు చేయలేదని అందరి ముందు నన్ను నిజంగా చాలా నీతిమంతుడివని చూపించావమ్మా, నువ్వు కోడలు కాదు కూతురివి అని చెప్పి అనగానే మరొక వైపు వెంటనే కళావతి, నిన్ను నేను కావాలని నమ్మనట్టుగా నటించాను, అత్త గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నా తలకు ఎక్కాయి, కానీ ఏం చెయ్యాలి, ఈ అత్త గురించి ఎలా బయట పెట్టాలని తర్జన భర్జన అయ్యాను, కానీ నువ్వు సాధిస్తావని నాకు తెలుసు కళావతి, అందుకే నీకు నేను నమ్మనట్టుగా ఉంటే నువ్వు కంపల్సరీ మొండిగా వెళ్ళి నమ్మిస్తావని నాకు తెలుసు. ఈరోజు ఈ నిజాన్ని నమ్మి ఇంకా నేను ఇలాగే ఉన్నాను అంటే ఏంటో తెలుసా, నువ్వు ఎంతైనా ఈ ఇంటికి అత్తవి అని నా గుండెల్లో ఎప్పటికీ ఉంది కాబట్టి అనగానే వెంటనే అపర్ణ, రాజ్ నీకు అత్తగా గుండెల్లో ఉండవచ్చు, కానీ ఇలాంటి కొరివి దెయ్యాల్ని ఇంట్లో నేను పెట్టుకోలేను, ఇంత మాయలాడిల్ని ఇద్దరిని తీసుకొని వచ్చి ఈ ఇంటి మీదకి ఉసుగొలిపి డబ్బు కోసం ఆస్తి కోసం ఇంత కక్కుర్తిగా నా భర్తని నా కొడుకుని నా కోడల్ని ముగ్గురిని మానసికంగా ఎంతో క్షోభ పెట్టింది, ముఖ్యంగా మన గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగించింది, దీన్ని ఏం చెయ్యాలి, ఏం చేయమంటారు అత్తయ్య గారు అని చెప్పి ఇక ఇందిరాదేవిని అనగానే ఇందిరాదేవి సీతారామయ్య, నిన్న ఈ మాయ ఇంటికి వచ్చినప్పుడే నేను అనుకున్నాను ఏదో జరుగుతుంది, ఏదో దీని వెనకాల కుట్ర ఉందని, అందుకే కొంచెం టైం తీసుకొని ఈ అమ్మాయిని కూడా ఇక్కడే ఉండమని చెప్పాను, నేను ఏ రోజు కూడా రుద్రాణిని నా సొంత కూతురనే అనుకున్నాను, కానీ కూతురు కాదు కొరివి అని ఇప్పుడే అర్థమైంది, ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచితే ఇంకా ఏమేమి జరుగుతాయో ఎవరు కూడా తెలియదు, పోలీసులకి పిలిచి అరెస్ట్ చేయించి లోపల నుంచి బయటకు రానివ్వకుండా శాశ్వతంగా చేయాలమ్మా అపర్ణ, అప్పుడే ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి వస్తుంది,
నా కళ్ళ ముందే ఇంకొక నిమిషం కూడా ఉంచకండి, వీళ్ళని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్పి ఇక అనగానే రాహుల్ అయితే తాతయ్య నిజంగా నాకు ఏమీ తెలియదు, మమ్మీ మాత్రం నాకు తెలియకుండా ఈ ప్లాన్ చేసింది, నిజానికి ఈ ప్లాన్తో నాకు సంబంధం లేదు అనగానే వెంటనే కావ్య వచ్చి అవును తాతయ్య, రాహుల్ ఎప్పుడూ చెడ్డవాడే కానీ ఈ విషయంలో తన చెయ్యి లేదని నాకు అర్థమైంది, ఈ విషయం మొత్తం కూడా రుద్రాని నడిపించింది అనగానే వెంటనే ఇక రాహుల్ అయితే కావ్య దగ్గరికి వచ్చి కావ్య నువ్వు నిజంగా చాలా గ్రేటు, ఈ విషయంలో నా తప్పు లేదని నిజంగా ఒప్పుకున్నావు, నేను బుద్ధి తెచ్చుకున్నాను తాతయ్య, మమ్మీ ఎప్పుడు కూడా నాకు ఉన్న సంబంధం చేస్తానని స్వప్న మీద లేనిపోని ఆలోచనలు చేస్తూ వచ్చింది, కానీ నాకు ఎప్పుడు కూడా నేను తండ్రిని అయ్యినప్పటి నుంచి నా మనసు మారిపోయింది, స్వప్నే నాకు కావాలి, స్వప్నతోనే నా జీవితం అని చెప్పి రాహుల్ కూడా మారిపోతాడు. మొత్తానికైతే రుద్రాని కటకటాల పాల అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.